విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు చాలా వరకు పూర్తయినాయి. పౌల్ కాలువ దగ్గర హై టెన్షన్ లైన్స్ మలుపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కొన్ని హై టవర్ లైన్స్ ని మార్పు చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా కేవలం ఒక 2 పాయింట్ల దగ్గర టవర్ లైన్ మార్పు చేస్తే సరిపోయే పరిస్థితిలో 14 పైగా హై టెన్షన్ లైన్స్ ని మార్పు చేయడం ద్వారా స్థానికంగా 40 ఎకరాల భూమి, 200 మంది ప్లాట్ ఓనర్లు, సుమారు 400 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు కూడా సానుకూల దృక్పథంతో చూడాలి. ఇక్కడ వాస్తవ పరిస్థితిని మీరు పర్యవేక్షించకుండా, ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా, రైతుల అంగీకారం లేకుండా బలవంతంగా వాళ్ళ భూముల్లో మీరు హై టెన్షన్ లైన్స్ వేయడాన్ని, రైతుల జీవితాల్ని ఉరేయడమే అని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేశారు. మీరు కూడా రైతుల యొక్క వాదాన్ని వినాలి, వాళ్ళకు అండగా నిలవాలి. మీకు భూములు ఇవ్వడానికి అవసరమైన చోట ఎక్కడైతే లైన్ మళ్లింపు ఉన్నాయో అక్కడ మళ్లింపు దగ్గర భూములు ఇవ్వడానికి కూడా పాముల కాలువ దగ్గర కానివ్వండి, దానికి ముందుండే దగ్గర గాని లైన్ మళ్లింపుకు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పటికే సిరిపురపు మరి సాంబశివరావు గారు ఇప్పటికే 10 ఎకరాల భూమి నష్టపోయినా ఆయనకి మిగిలిన ఎకరం 80 సెంట్లు మరొక 30-40 సెంట్లు భూమి పోయి మొత్తం భూమి ఏమాత్రం పనికి రాకుండా పోతున్నా ఆయన ఎంతో పెద్ద మనసుతో ప్రభుత్వానికి సహకరిస్తా ఉన్నారు. మరి ఆయన కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో భాగస్వామ్యమే. ఆయన కూడా నష్టపోతానికి ఇష్టపడుతున్నా మరి ఆయన జీవితం సర్వనాశనం అయిపోయేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిది కాదు. మరొక పక్కన మరొక రైతు మనం చూసాం, ఆలూరు వెంకట సత్యనారాయణ గారు కూడా వెనకాతలు స్వచ్ఛందంగా మరి భూమి ఇస్తాం. ఎందుకు ఇస్తామంటున్నారంటే 40 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతుల్ని, 200 మంది ప్లాట్ యజమానుల్ని కాపాడడం కోసం మేమిద్దరం త్యాగం చేస్తామంటున్నారు. అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా ప్రభుత్వం పోలీసులను పెట్టి ఇష్టానుసారం వాళ్ళ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్లను నిర్బంధించి బలవంతంగా భూములు లాక్కొని మీరు కొంతమందికి ప్రయోజనం చేకూర్చాలంటే అది మంచి పద్ధతి కాదు. ల్యాంకో సంస్థ కోసం ఇదంతా మీరు చేస్తున్నారని రైతులు తెలియజేస్తున్నారు. ల్యాంకో సంస్థ ఒక్క యూనిట్ కూడా ప్రొడ్యూస్ చేయకుండా 2019 నుంచి సిక్ యూనిట్ మూతపడినటువంటి మరి ఇండస్ట్రీగా ఉంది ల్యాంకో పవర్. మరి 2019 నుంచి మూతపడినటువంటి ఆ సంస్థ కోసం 400 కోట్ల రూపాయల ఆస్తుల్ని రైతులు త్యాగం చేయాలా? ఆ మూతపడిన సంస్థకే 32 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చడానికే ప్రభుత్వం కూడా పనిచేస్తుందంట. అలాగే ఇక్కడ ఈ లైన్ షిఫ్టింగ్ కాంట్రాక్ట్ ను కూడా మెగా వాళ్ళకి ఇచ్చారు. అంటే ఒక పక్కన ల్యాంకో, మరో పక్కన మెగా సంస్థలకి లబ్ధి చేకూర్చడానికే ఇంత దుర్మార్గం చేస్తున్నారు రైతులైతే తెలియజేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ఎంత దూరం, డిప్యూటీ సీఎం గారి ఇంటికి ఎంత దూరం, ఇక్కడి నుంచి కోతవేటు దూరం. సరిగ్గా ఇదే హైవే మీద వెళ్తే 8 కిలోమీటర్లు కూడా లేదు వాళ్ళు ఇళ్ళకి పోతానికి, అమరావతిలోకి వెళ్ళిపోతాం. మరి వీరు కూడా ఈ రైతుల ఆవేదనని మీరు పరిగణలోకి తీసుకోవాలి. కనీసం మీరు ల్యాండ్ తీసుకుంటున్నామని రైతులకు కనీసం మీరు ఇంతవరకు నోటీసులు జారీ చేయాలా, ₹1 నష్టపరిహారం చెల్లించాలా? బలవంతపు భూసేకరణని వ్యతిరేకిస్తున్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులతో మేము కూడా కలిసి ఉంటాం. మీరు పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని రైతుల్ని ఈడ్చేసి కింద పడేసి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మాత్రం ఇదంతా చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా పోరాడతాం. ఇప్పటికే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించున్నారు. మరి కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్స్ పొందున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే స్పందించాలి. కలెక్టర్ గారు కూడా మరొకసారి ఈ ప్రాంతానికి రావాలి, ఎంఆర్ఓ గారు రావాలి. వీరితో పాటు ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు సానుకూలంగా స్పందించాలి. చిన్ని గారు ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించాలి. రైతుల పక్షాన్ని నిలబడండి. అంతేగాని వేల కోట్లకు యజమాని అయినటువంటి మెగా కంపెనీ తరపునో లేకపోతే ల్యాంకో కంపెనీ తరపునో నిలబడడం మంచిది కాదు. వీళ్ళందరూ మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు, రైతులు. వీరి ఆవేదన అర్థం చేసుకోవాలి. మీరు న్యాయం చేయాలి. చేసేంత వరకు మేము కూడా పోరాడుతూనే ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. రేపు గాని ఎల్లుండి గాని స్థానిక రైతులందరితో కూడా కూర్చొని ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం.